పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. పెహల్గాం ఉగ్ర దాడులకు ప్రతిదాడిగా కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ పట్ల యావత్ భారతదేశం గర్విస్తుందని కూడా ఆయన తెలిపారు. ఓవైపు సంప్రదింపులు చేస్తూనే మరోవైపు కాల్పులు జరుపుతున్న పాక్ తీరుపై మండిపడ్డ బీజేపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. పెహల్గాంలో హిందువులను టార్గెట్ చేస్తూ 26 మంది పర్యాటకులను చంపిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ధీటుగా ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రతిదాడి చర్యలకు చేపట్టింది. ఉగ్రవాద స్థావరాలనే కేవలం టార్గెట్ చేస్తూ వారి మీద అటాక్ చేస్తున్న నేపథ్యంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, దాని గురించి అసలు ఏంటి అనేది మనం దాని గురించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. అసలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ప్రధానంగా హిందువులనే టార్గెట్ చేస్తూ మీరు హిందువా కాదని నిర్ధారించుకొని చంపడం, అసలు దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు సార్? అది అత్యంత అమానుషము, అత్యంత దారుణం. అది అంటే ఒక హిందువా కాదా అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ హిందువుల్ని ఎదురుకుండా, భార్య ఎదురుకుండా, పిల్లలు ఎదురుకుండా కాల్చి చంపేయటం అనేది రాక్షసతత్వం గంట ఇంకా అత్యంత దారుణమైన విషయం. అది అటువంటి వాళ్ళని భారతదేశము తప్పనిసరిగా శిక్షిస్తుంది, తప్పనిసరిగా ప్రతీకార చర్య తీసుకుంటుంది అని భావించారు ప్రజలందరూ కూడా. భారతదేశంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు, ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ఇదే కోరుకున్నారు. తప్పనిసరిగా వాళ్ళపైన ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత దుర్మార్గులైన టెర్రరిస్టుల పైన దాడులు చేయాలి అనే వాళ్ళ ప్రజల్లో భావన. అదేవిధంగా ఎక్కడైతే భారతదేశము టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టుల క్యాంపుల పైన మాత్రమే దాడి చేయడం జరిగింది. పాకిస్తాన్కి కూడా తెలుసు భారతదేశీయులు అంతా కొంచెము అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారము ఒక నియమ నిబంధనలను అనుసరించి చేస్తారనేది పాకిస్తాన్కి తెలుసు. తెలిసిన తర్వాత కూడా వాళ్ళు టెర్రరిస్ట్ పైన దాడి చేస్తే వాళ్ళు ప్రజలపైన దాడులు చేశారు మళ్ళీ. అది కూడా చాలా దారుణం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం బోర్డర్స్ లైన్స్లో కూడా జన నివాసాల పైన వాళ్ళు దాడులు చేయటము, దాన్ని భారతదేశము ధీటుగా ఎదుర్కొంది. నిజంగా కూడా మనం సెల్యూట్ చేయవలసిన అవసరం ఉంది భారత ఆర్మీకి, అట్లాగే నేవీకి, ఎయిర్ ఫోర్స్కి కూడా. అత్యంత ఫెంటాస్టిక్గా వాళ్ళని కట్టడి చేయటము, ఇంకా మిగిలిన దాడులు ఎక్కడైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అటువంటి ఆర్గనైజేషన్స్ పైన దాడులు చేయటము భారతదేశం చేసింది. అంతలోకి మళ్ళీ ఇది ఒక సడన్ సర్ప్రైజ్గా నిన్నటి నుంచి సీజ్ ఫైర్ అని చెప్పి. అదే ఇప్పుడు యాక్చువల్గా నిన్న సీజ్ ఫైర్ అనేసి మనం ఇతర దేశాలు మాట్లాడి ఒక ఒప్పందం తీసుకుని వచ్చాం సార్. కానీ కూడా దాన్ని కూడా ఉల్లంఘించి మళ్ళీ రాత్రి కూడా దానికి అటాక్ చేయడం జరిగింది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు సార్? అసలు పాకిస్తాన్ని నమ్మటం అనేది అత్యంత శోచనీయం. పాకిస్తాన్ ఎవరైనా నమ్ముతారా చెప్పండి? పాకిస్తాను అన్ని ఫేక్ న్యూస్లు ప్రచారం చేయటము, మన ఇండియన్ పైలట్స్ని ఇద్దరిని వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నట్టు అట్లాగా అన్ని రాంగ్ ప్రచారాలు కూడా వాళ్ళు చేయటము. అట్లాగే భారతదేశం కూడా ఏదో ఒక టెంపుల్ కాదు, అది గురుద్వారా పైన దాడి చేసిందని ప్రచారము, అన్ని దొంగ ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా మన భారతదేశాన్ని ఇతర ఇంటర్నేషనల్ దేశాల్లో ముందు మనమేదో తప్పు చేసినట్టుగా వాళ్ళు ప్రవర్తన చేయాలి అనే వాళ్ళు తీసుకుని రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కుతంత్రము కూడా వాళ్ళు చేయటం జరిగింది. తర్వాత ఏదో సీజ్ ఫైర్ అని అన్నారు. ఆ సీజ్ ఫైర్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఉల్లంఘన చేయటం జరిగింది. ఇది మొత్తము ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ లేకపోతే నేను ఇప్పుడు కూడా నిన్నటి నుంచి కూడా ప్రజల్లో ఉంటున్నాము. వాళ్ళు చాలామంది నా దగ్గరికి రావటము, వాళ్ళని అడిగితే అది ఎవరు కూడా అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఏమి రీజన్స్ ఉన్నాయనేది మనకైతే తెలియదు. ఏదైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటాము, భారతీయులం కాబట్టి. ఇప్పుడు ఈ ఒక్క విషయం మీరు చూస్తే భారతదేశంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్సెప్ట్ చెత్త రాజకీయ నేతలు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ఈ పాకిస్తాన్ పైన చేసిన దాడికి అందరూ కూడా సంతోషపడ్డారు, గర్వపడ్డారు. మొత్తం భారతీయుడు అంటే సగర్వంగా తప్పనిసరిగా భారతదేశానికి అండగా ఉండాలి, అట్లాగే డిఫెన్స్ ఫోర్సెస్ చేస్తున్న వారికి సెల్యూట్ చేయాలి అనే భావన, అంటే భారతదేశం అంటే ఒక భక్తి భావన వచ్చిన పరిస్థితుల్లో ప్రతి రాజకీయ పార్టీలు కులాలకి మతాలకి ఏది సంబంధం లేకుండా కూడా భారతదేశం నిర్ణయం పైన మేము వెనుకనే ఉన్నాము అని చెప్పడం జరిగింది.
సార్ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే సార్ అసలు పాకిస్తాన్లో ఆ ప్రభుత్వం పాలన చేస్తుందా ఉగ్రవాదులు పాలన చేస్తున్నారు అనేది కూడా ప్రజల్లో ఒక డౌట్ అనేది ఏర్పడుతుంది సార్. దీని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు ఇద్దరు కూడా పెద్దలు చెప్పారు, పెద్ద పెద్ద నేతలు కూడా, పాకిస్తాన్కి ఆర్మీ ఉండటం కాదు, ఆర్మీకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఒక ఉద్దేశం ఉంది, మనకేమో భారతదేశానికి ఒక ఆర్మీ ఉంది. అది రెండిట్లకి డిఫరెన్స్ అని చెప్పి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇతర దేశాధినేతలు కూడా చెప్తున్నది ఇదే. పాకిస్తాన్కి వాళ్ళకి టెర్రరిస్టులకి ఒక దేశం ఉంది. ఆ టెర్రరిస్టుని మనము నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని స్ట్రైక్స్ చేయటం జరిగింది. కానీ ఎప్పుడైతే నిన్న సాయంత్రం 5 గంటలకి మళ్ళీ సీజ్ ఫైర్ అని చెప్పి వచ్చిందో, నాకు తెలిసినంత వరకు నన్ను కలిసిన వాళ్ళంతా కూడా చాలా డిస్సాటిస్ఫాక్షన్గా వాళ్ళ మాటలు చెప్పడం జరిగింది. ఎటువంటి ఉపద్రవం వచ్చినా సరే తట్టుకునేటట్టు, ఇంకా మేము కూడా మా కుటుంబ సభ్యుల్ని కూడా మేము ఆర్మీకి పంపిస్తాము. సివిలియన్ సర్వీసెస్లో ఉన్నప్పటికీ కూడా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వయసులో ఉన్నవారు కూడా రావచ్చు అని చెప్పి అటు వచ్చిన నోటిఫికేషన్ వచ్చినట్టుగా ప్రజలు చెప్తున్నారు. వెంటనే మేము చాలామంది వెళ్ళే ప్రయత్నం కూడా ఉంది. సో అంటే ఇప్పుడు దేశభక్తి ఎంత ప్రజల్లో ఎంత ఉప్పొంగుతుందో అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక టెర్రరిస్టుకి పేరు పెట్టిన దేశం పాకిస్తాన్ని వాళ్ళని అట్లాగా వదిలేయటం అనేది కరెక్ట్ కాదనేది ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. అది మనం ప్రధానంగా చూస్తున్నాం కదా, ఎప్పటి నుంచో దాయాదుల మీద యుద్ధానికి మనం సిద్ధమవుతున్నప్పుడు అవుతున్న తరుణంలో ఈ సమయంలో యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది వాళ్ళ మీద. అంటే మనం కూడా ఉగ్రదాడులోనే ఎక్కడ కూడాను భారత ప్రభుత్వం ఇప్పటివరకు దాడి చేసిన దాంట్లో ఎక్కడ కూడాను అడుగు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూడాను వాళ్ళు చాలా నియంతగానే యుద్ధం చేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాల్ ఆఫ్ చేయటము, దానికి యుద్ధాన్ని విరమిస్తున్నాము 48 గంటలు అని అంటాం, వాళ్ళు మళ్ళీ దాని ప్రతి చర్యలు రాత్రిపూట్లే చేస్తున్నారు. అది కూడా ఒక సివిలియన్స్ మీద చేయటం అత్యంత దారుణం అనేసి కూడా చెప్తున్నాము. మన సోషల్ మీడియాలో కానీ చూసుకున్న ప్రజల అభిప్రాయాలు తీసుకున్నప్పటికీను అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదలాలన్నట్లు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి దగ్గర కూడాను అలాంటి సందర్భాల్లో మా దగ్గర కూడా వస్తున్నాయండి. ప్రజలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అటువంటి ఉగ్రవాదులను ప్రోత్సహించి ఆ దేశాన్ని మనం నమ్మొద్దు అన్నట్లుగా ఏదైనా కానీ భిన్నాభిప్రాయాలు అయితే మనకి వినిపిస్తున్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.